అమెరికా ఏ మిలిటరీ సూపర్ పవర్. ప్రపంచంలోనే మానవ చరిత్రలోనే ఒక అతి పెద్ద సాఫిస్టికేటెడ్ అత్యాధునికమైన మిలిటరీ మెషినరీ తయారు చేసుకున్న దేశం అమెరికా. ఇంకొక పక్క ఇరాన్ అనేది 1979 నుండి 2026 వరకే, గత 45-46 సంవత్సరాల నుంచి అమెరికా ఆంక్షలకి అతి బక్క చిక్కిపోయిన ఒక దేశం. ఇప్పుడు అమెరికా ఒక పక్కన మిలిటరీ సూపర్ పవర్, రెండో పక్కన ఇరాన్ ఉంది. కానీ ఇరాన్ ఎంత బక్క చిక్కిపోయినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని ఎంత ఆర్మాడా డిప్లాయ్ చేసి కూడా ఇరాన్ని అటాక్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఏంటి ఆ భయం? ఒక మిస్టరీగా ఉంది కదండి. ఇది ఏమీ మిస్టరీ కాదు. ఇరాన్ అనేది ఒక న్యాచురల్ సూపర్ పవర్. అమెరికా అనేది ఒక మిలిటరీ సూపర్ పవర్ అయితే ఇరాన్ అనేది ఒక న్యాచురల్ సూపర్ పవర్. ఏ విధంగా అంటే చూడండి, అమెరికా ఎంత అధునాతనమైన మిలిటరీ అంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఏ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండి. 1,00,000 టన్నులు ఉంటాయి. దాని మీద దాని మీద వందలాది యుద్ధ విమానాలు ఉంటాయి. 5,000 మంది నావికులు ఉంటారు. అవి ఒక మూవింగ్ మిలిటరీ సిటీస్ అండి అవి. ఇది యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ది గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అంత శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఈరోజు ఇరాన్ దగ్గర నార్త్ అరేబియన్ సీలో మోహరించబడి ఉన్నాయి. మరి దీంతోపాటు F-35, F-22 రాప్టర్స్, డిస్ట్రాయరు, ఇది డజన్ల కొద్ది డిస్ట్రాయర్స్, నావెల్ షిప్పులు, న్యూక్లియర్ సబ్మెరైన్, ఓహియో క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్, దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్యాట్రాయిట్ అండ్ థాడ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. S-400 లాంటివి ఉన్నాయి అన్నమాట. మరి ఇలాంటివి ఉండి కూడా తర్వాత 50,000 మంది అమెరికన్ ఫోర్సెస్ ఉన్నారు ఇరాన్ చుట్టూరు. ఒక 2 డజన్ల ఎయిర్ బేస్లు, ఆర్మీ బేస్లు ఉన్నాయి. మరి ఇంత అధునాతనమైన, అదే ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఆర్మాడా, అమెరికన్ సుప్రీం మిలిటరీ పవర్ మేము డిప్లాయ్ చేసి ఇరాన్ అంటున్నారు ఆయన. అయినా 1 నెల నుండి ఇరాన్ ఎందుకు అటాక్ చేయలేకపోతున్నారు అంటే అటు పక్కనున్న ఇరాన్ బక్క చిక్కిపోయిందే, వీక్ పవరే మిలిటరీ పరంగా. కానీ న్యాచురల్ పవర్ అంటే ప్రకృతి పరంగా దానికి ఒక శక్తి ఉంది. అదే ఇరాన్. చూడండి ఎంత అద్భుతమైన, ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడం అంత ఈజీ కాదు. చూడండి ఇరాన్ పవర్ ఏంటంటే, ఇరాన్ అనేది ఇప్పుడు మ్యాప్లో కనపడినట్టు మీకు 16,38,000 చదరపు కిలోమీటర్లు, 9 కోట్ల మంది ప్రజలు. అంటే ఇండియాలో సగం ఉంటుంది అనమాట జోగ్రఫిక్ భౌగోళిక విస్తీర్ణంలో. ఇండియాతో పోలిస్తే 9 కోట్లే, అమెరికా 30-40 కోట్లు ఉంది పాపులేషన్. 9 కోట్లు 16,38,000 చదరపు కిలోమీటర్లు. ఇదే కాదు, ఈ ఇరాన్ యొక్క పవరు 2 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి, ఈ దక్షిణానున్న ఈ పర్షియన్ గల్ఫ్ని తర్వాత మీకు ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కలిపే ఈ హర్మూజ్ స్ట్రైట్ అనమాట. ఈ హర్మూజ్ జలసంధి అంటారు తెలుగులో చెప్పాలంటే. ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ప్రపంచంలో పెట్రోలియం 20%, న్యాచురల్ గ్యాస్లు 25% సప్లై అవుతుంది. ముఖ్యంగా ఇండియాకి, చైనా, దక్షిణ కొరియా, జపాన్, యూరోపియన్ కంట్రీలు ఇవన్నీ కూడా ఆ హర్మూజ్ స్ట్రైట్ మీద వచ్చే ఆయిల్, గ్యాస్ మీద ఆధారపడి ఉంటాయి. లేకపోతే ఈ ఎకానమీలు స్టాప్ అయిపోద్ది. ఒక రకంగా వరల్డ్ ఎకానమీ ఇంజిన్ అనేది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వచ్చే పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ మీద ఆధారపడింది. ఒకవేళ ఇరాన్ దాన్ని క్లోజ్ చేస్తే మొత్తం ఇవన్నీ సఫోకేట్ అవుతాయి అనమాట. వీటికి ఇంజిన్ ఆయిల్ ఉండదు అనమాట. ఇంక ఇంజిన్ నడవడానికి ఈ దేశాలన్నీ సఫోకేట్ అవుతాయి. ఇది ఒక ఆయుధం, అంటే వెపనైజేషన్ ఆఫ్ ఇది హర్ముజా స్ట్రైట్ అనమాట. ఇది ఇరాన్ 3 నెలల నుంచి 6 నెలలు క్లోజ్ చేసేస్తాయి. అంత కెపాసిటీ దాన్ని డెవలప్ చేసుకుంది. ఏది అక్కడ ల్యాండ్ మైన్లు పెట్టేసింది, ఏది సముద్రంలో వాటిని పేల్చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. 2 వందలాది వేలాది మిలిటరీ స్మాల్ బోట్స్ ఉన్నాయి, దాని ద్వారా ఆయిల్ ట్యాంకర్లు పేల్చేస్తాయి. సో గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అవుతే ప్రపంచం ఆగిపోద్ది అనమాట. అందువల్ల అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా ఆయుధ సంపద అక్కడ ఏమీ చేయలేని ఒక పరిస్థితి అక్కడ ఉంది. దాన్నే ఇరాన్ డెవలప్ చేసిన అసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్తారన్నమాట. కాబట్టి దాన్ని క్లియర్ చేయాలంటే అమెరికాకే 3 నెలలు ఎకానమీ ఆగిపోతే, ప్రపంచ ఎకానమీ ఆగిపోతే అది డిజాస్ట్రస్. అమెరికాని అందరూ నిందిస్తారు. అది అమెరికా సూపర్ పవర్గా దాన్ని లేకుండా చేయాల్సిన బాధ్యత. కాబట్టి ట్రంప్కి ముందు కాళ్ళ బంధం వేసింది న్యాచురల్ పవర్. అందువల్ల ఇరాన్ అది ఓడించలేదు. ఇక రెండో అతిపెద్ద బలం ఏంటంటే, ఇరాన్లో ఉత్తరాన్ని ఏంటంటే
మనకి ఎల్బర్జ్ మౌంటైన్స్, దక్షిణాన జాగ్రోస్ మౌంటైన్, హిమాలయాలు ఎక్స్టెన్షన్ అది ముడత పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్ సిస్టమ్. ఈ రెండింటి మధ్యలో ఇరాన్లో ఒక ఎడారి ఉంటుందన్నమాట. అది శీతాకాలంలో శీతలు గడ్డగట్టేది, వేసవకాలంలో వేడిగా ఉంటుంది. అదేంటి అంటే దస్తకి కావూరు, దస్తకి లాత్ అని 2 డెజర్ట్లు ఉంటాయి. ఈ మౌంటైన్స్ డెజర్ట్లోకి వెళ్ళినప్పుడు ఎవ్వడూ కూడా బయటికి రాడు. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు సూపర్ పవర్స్కే సమాధి లాంటిది అనమాట. ఏది గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. అక్కడ అమెరికా ఓడిపోయింది కదా 20 సంవత్సరాల యుద్ధం తర్వాత, మళ్ళీ తాలిబాన్ వచ్చింది. అంతకుముందు యుఎస్ఎస్ఆర్ ఓడిపోయింది 1979లో. తర్వాత బ్రిటిష్ వాడు ఓడిపోయాడు. సూపర్ పవర్స్ అన్నీ దాని దగ్గర ఓడిపోయింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వేస్ట్ నేషనే, ఏమీ లేవు రాళ్ళు రప్పల, కానీ అక్కడ మాత్రం గెలవలేరు. అది జోగ్రఫీ, భౌగోళిక సామర్థ్యం అంటారు. అది న్యాచురల్ గిఫ్ట్ అది. అలాగే దాని పక్కనే ఉన్నదే ఇరాన్. ఇక్కడ కూడా ఎవరైనా అమెరికన్ ఫోర్సెస్ ఇప్పుడు ఇరాన్లోకి వెళ్తే వెనక్కి తిరిగి రావడం అసంభవం. ఈ ఆఫ్ఘనిస్తాన్లోనే ఏం చేయలేకపోయింది. ఇరాన్లో 10 లక్షల ఫోర్స్ ఉంది, అధునాతనమైన ఒక మాదిరిగా ఆర్మీ అయినా ఉంది. అక్కడ నుంచి బయటికి రారండి. అమెరికా ఇరాన్ మీద వైమానిక దళంతో అటాక్ చేసేస్తే వాళ్ళు ఎన్ని పేలిపోయినా తర్వాత ఆయితోల్లా అలీ ఖైమని అక్కడే ఉంటాడు ఇస్లామిక్ ప్రభుత్వం. కాబట్టి ఎలా ఓడిస్తాడు? ఓడించలేడు. కాబట్టి గ్రౌండ్ ఫోర్సెస్ అమెరికా వెళ్తే ఆ మౌంటైన్స్ ఉష్ణ ఎడారి దాటి ఎవ్వరూ బయటకు రారు. కాబట్టి ఇరాన్ శక్తి దాని జోగ్రఫీలో ఉంది, నేచురల్ పవర్. అందుకే గల్ఫ్ ఆఫ్ హర్ముజు, పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతాన్ని 1, 2 దాని జోగ్రఫీ, మౌంటైన్స్, ఎడారులు. ఇన్ని దాటి అమెరికా అధునాతనమైన సుప్రీం మిలిటరీ పవర్ కూడా ఇరాన్ను ఓడించలేదు. ఇరాన్ అనేది ఒక ఇన్విన్సిబుల్ నేషన్. అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి దురుసుగా ప్రవర్తించే అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ని అటాక్ చేయడంలో కేవలం బెదిరిస్తున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధాలన్నీ ఇదంతా చూపించేసి నేను నాశనం చేస్తానని దాన్ని ఇరాన్తో ఒప్పందం వేసి సంతకం చేసుకోవడానికి. కానీ ఇరాన్ లొంగడంలా. నీ ఒప్పందాలు నువ్వు అడిగినన్ని ఇవ్వం, కేవలం న్యూక్లియర్ డిస్కషన్లో అణుబాంబు తయారు చెయ్యము అనేది మాత్రం ఇస్తాం. మళ్ళీ అణు విద్యుత్తుకు మాత్రం నువ్వు కండిషన్ పెట్టడానికి లేదు, అది మా రైట్ అని ఇరాన్ చెబుతుంది. ఎంత ధైర్యం ఇరాన్కి ఎక్కడొచ్చిందంటే ఈ న్యాచురల్. అందుకనే న్యాచురల్ పవర్ ఇరాన్ని ఓడించాలంటే అమెరికా సుప్రీం మిలిటరీ పవర్కి సాధ్యం కాదు. అందువల్ల అక్కడ ఏమంటున్నారంటే విశ్లేషకులు, నేననేది కూడా కాదండి, ఇరాన్తో యుద్ధం మొదలవ్వక ముందే ద గ్రేట్ మిలిటరీ పవర్ అమెరికా ట్రంప్ ఓడిపోయాడు. ట్రంప్ డిఫీట్ బిఫోర్ వార్ బిగెన్ విత్ ఇరాన్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అందుకే ఇరాన్ మీద గత నెల నుంచి ఊరించడమే కానీ అటాక్ చేయలేని పరిస్థితి అనమాట ఇది. అందువల్ల ఇరాన్ యుద్ధం వస్తుంది, అమెరికా అటాక్ చేస్తుంది అనేది కుదరదు. దాంతోపాటు ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్లు, 3,000 మిసైల్ ఫోర్సు, దాని వెనకాల ఇరాన్ వెనకాల ఇప్పుడు చైనా, రష్యాలు అధునాతనమైన యుద్ధం ఇస్తుంది. కాబట్టి అమెరికా అక్కడ ఇరుక్కుంటే ట్రాప్ నుంచి బయటికి రాదు. కాబట్టి అమెరికా అటాక్ చేసే సందర్భాలు చాలా చాలా తక్కువ నేనైతే చెప్పొచ్చు.